హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో గడపలపై డిజైన్స్ పేపర్ కటింగ్తో ఎలా వేయాలో చూపించబోతున్నాను. సో పేపర్స్ని ఈజీగా మనకు నచ్చిన షేప్ కట్ చేసుకొని ఇలా ఈజీగా వేసేయచ్చు. కానీ నార్మల్గా పేపర్స్ యూస్ చేస్తే అవి పెయింట్ వేయగానే తడిసిపోతాయి కదా, సో అంత నీట్గా రాదనమాట. సో అలా కాకుండా ఇలా థిక్గా ఉండే ఏవైనా సరే యూస్ చేయొచ్చు. నేనైతే నోట్బుక్ పైన అట్టలు ఉంటాయి కదా, సో ఆ నోట్బుక్ కవర్ని యూస్ చేస్తున్నాను. సో అది కొద్దిగా ఫోల్డబుల్ ఉంటుంది అండ్ అలాగే థిక్గా కూడా ఉంటుంది. ఇవే కాకుండా వెడ్డింగ్ కార్డ్ అట్టలు కానీ సో ఏవైనా సరే మనం యూస్ చేయొచ్చు అనమాట. నేనైతే ఇంట్లో నార్మల్గా మన ఓల్డ్వి నోట్బుక్స్ ఉంటాయి కదా, సో ఆ నోట్బుక్ పైన ఉండే అట్టని తీసుకున్నాను అనమాట. తీసుకొని దానిపైన పికాక్ని మంచిగా నీట్గా డిజైన్ వేసుకోవాలి. మనం ఎంత నీట్గా డిజైన్ వేసుకొని నీట్గా కట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఇలా పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత ఒక నైఫ్తో ఇలా కట్ చేశాను. సో నైఫ్ అనేది ఇంట్లో షార్ప్గా ఉంటే ఓకే యూస్ చేయొచ్చు, షార్ప్గా లేకపోతే అంత పర్ఫెక్ట్గా రాదనమాట. సో బ్లేడ్స్ ఉంటాయి కదా, సో బ్లేడ్స్ యూస్ చేయొచ్చు, లేదంటే మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఇలా నేను యూస్ చేసే నైఫ్ ఉంటుంది షార్ప్గా. సో బ్లేడే బట్ పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటితో కూడా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. కత్తెరతో అయితే రాదు, సో సీజర్తో రాదు. నార్మల్గా మనం ఇలా బ్లేడ్స్తోనే కట్ చేయాలి అండ్ నిదానంగా కట్ చేయాలి. మనకు షేప్ అనేది మంచిగా వచ్చిందంటే డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇలా డిజైన్ వేసుకొని లోటస్ వేసుకున్నాను, అలాగే పికాక్స్ వేసుకున్నాను. సో వేసుకొని రెండు కూడా కట్ చేసుకొని వీటిని ఇలా గడపలకి స్టిక్ చేశాను అనమాట. టేప్ ఉంటుంది కదా, సో టేప్ పెట్టేసి ఇలా స్టిక్ చేశాను. తర్వాత డిస్టెన్స్ చూసుకోవాలి. రెండు పికాక్స్ కూడా లోటస్కి అటు ఇటు ఎగ్జాక్ట్ డిస్టెన్స్లో ఉండాలి. సో ఇలా డిస్టెన్స్ చూసుకొని ఏమైనా డిఫరెంట్గా ఉంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడే. సో ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకొని స్టిక్ చేసేసి ఇప్పుడు పెయింట్ వేసేసేయాలి. సో పెయింట్ వచ్చేసి థిక్గా వేయకూడదు, ఎందుకంటే పక్కకి స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అండ్ చాలా స్లోగా వేయాలి, అలాగే లైట్గా డిప్ చేసుకొని వేయాలి. స్టార్టింగ్లో ఇలా నేను కొద్దిగా ఎక్కువ డిప్ చేశాను, తర్వాత అర్థమైంది పక్కకి స్ప్రెడ్ అవుతుందని. సో తర్వాత ఇలా పట్టుకొని నిదానంగా లైట్గా డిప్ చేసుకొని వేసాను అనమాట. సో రెడ్ అండ్ వైట్ కలర్ని మిక్స్ చేస్తే ఇలా పింక్ కలర్ వస్తుంది కదా, సో పింక్ కలర్ వేసేసాను. అండ్ పికాక్స్కి వచ్చేసి బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో, ఈ కలర్స్ అయితే బాగుంటుంది. ఎల్లో ఆల్రెడీ గడపలపై ఉంటుంది కాబట్టి ఎల్లో వేయడానికి రాదు, సో బ్లూ కలర్ లేదు. సో నా దగ్గర ఉన్న ఈ 2-3 కలర్స్తోనే నేను పికాక్స్ని అయితే డిజైన్ చేసేసాను. సో గ్రీన్ కలర్ వేసాను, అలాగే మిడిల్లో పించం పైన పింక్ కలర్, అలాగే రెడ్ కలర్. సో వీటితో నేనైతే డిజైన్ చేసేసాను. పర్లేదు, బాగానే వచ్చింది. సో ఇంకా బ్లూ అలా ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ ఫేస్ అండ్ ఇక్కడ స్టమక్ సైడ్ అటు సైడ్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ చేసే బ్రౌనిష్లో వచ్చింది కొద్దిగా. సో ఆ బ్రౌన్ కలర్లో వేసాను అనమాట. అండ్ రెడ్ కలర్ వచ్చేసి హెడ్కి, పించానికి. సో అలా అయితే సెట్ చేశాను. అండ్ పించంకి కూడా అక్కడక్కడ రెడ్ కలర్ డాట్స్ పెట్టేశాను. అండ్ లీవ్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో వేశాను. సో ఫైనల్గా అయితే ఓకే, పికాక్ షేప్ అయితే వచ్చేసింది, పర్లేదు, బాగుంది. ఇప్పుడు ఇదంతా డిజైన్ అయిపోయిన తర్వాత చాలా స్లోగా తీయాలి. మీకు కలర్ ఏమైనా స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తే కాటన్ ఉంటుంది కదా, సో కాటన్లో డిప్ చేసి వేయండి. ఇలా బ్రషెస్తో ఇబ్బంది అవుతుంది అనుకుంటే బ్రషెస్తో అయితే కొద్దిగా నీట్గా వస్తుంది, కానీ పక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. చాలా స్లోగా వేయాలి, లైట్గా డిప్ చేస్తూ వేయాలి. లేదు అంటే కాటన్లో డిప్ చేసి వేస్తే మ్యాక్సిమం పక్కకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో అలా కూడా వేసుకోవచ్చు. అండ్ టేప్ తీసేటప్పుడు కూడా నిదానంగా తీయాలన్నమాట. సో ఎంత కేర్ఫుల్గా వేస్తే మనం ఇంతసేపు కష్టపడి వేసింది అనేది వృధా అవ్వకుండా
మనకు అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. సైడ్స్‌కి ఖాళీగా ఉండకుండా లీవ్స్ వేసేసాను. అండ్ అటు ఇటు కూడా లోటస్ వేశాను. సేమ్ అదే పేపర్ కటింగ్‌తో అదేం తడిసిపోలేదు. నీట్‌గా ఉంది కదా! సో, దాన్నే ఒకసారి క్లాత్‌తో తుడిచేసి మళ్ళీ అగైన్ అటు ఇటు పెట్టేసి 2 లోటస్ వేసేసాను. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్ తీసుకొని ఇలా మళ్ళీ సేమ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్‌గా ఉండేలాగా బ్యాంగిల్‌తో ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసి ఇలా ఒక అటు ఇటు ఒక 2 ఫ్లవర్స్ వేసేసాను. చూడండి ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. 2 పికాక్స్ అండ్ 3 లోటస్ వేసి అటు ఇటు బ్యాంగిల్‌తో చిన్న ఫ్లవర్స్ లాగా వేశాను. సో, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.